హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఈ వారం 5th వీక్లో ఎవరు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయో మాట్లాడుకుందాము. ఎలిమినేషన్ అనాలిసిస్ అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా వచ్చేసి ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఎందుకంటే ఈ వీక్ మనకి వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు. సో ఒక 7-8 మందిని అయితే దింపబోతున్నారు అనమాట హౌస్లోకి. సో అందుకే ఈ వారం డబల్ ఎలిమినేషన్ అయితే ఉంది. సాటర్డే ఒకళ్ళని, సండే ఒకళ్ళని అయితే ఎలిమినేట్ చేస్తారు. సో ఈ డబల్ ఎలిమినేషన్లో ఎవరు లీస్ట్లో ఉన్నారు, ఎవరిని పంపించే అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. లెట్స్ సి. సో ముందుగా వచ్చేసి బోటంలో ఎవరున్నారంటే ముగ్గురున్నారు. సో వాళ్ళ ముగ్గురు ఎవరంటే డెమాన్ పవన్, రీతు చౌదరి, దివ్య నిఖిత. సో వీళ్ళ ముగ్గురులో అందరికంటే లోయెస్ట్లో ఉంది మాత్రం రీతు చౌదరి అనమాట. సో రీతు చౌదరికి చాలా తక్కువ ఓటింగ్ పడుతుంది అండ్ తను నిజంగా లీస్ట్లో ఉంది. వీళ్ళ ముగ్గురితో పోలిస్తే తనే లీస్ట్లో ఉందన్నమాట, వీళ్ళిద్దరితో పోలిస్తే. సో అయితే తనని ఈ వారం ఎలిమినేట్ చేస్తారా అంటే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, హైగా ఉన్నాయి అన్నమాట. సో తనన్నైతే ఎలిమినేట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక దివ్య నిఖిత గురించి చెప్పాలంటే తను గేమ్ బాగా ఆడుతుంది, పాయింట్స్ సరిగ్గా పెడుతుందన్నమాట. సో మ్యాక్సిమం తను వెళ్ళకపోవచ్చు అని అయితే అనిపిస్తుంది. ఇక డెమాన్ పవన్ అంటారా, డెమాన్ పవన్ టాస్కులు ఇరగదీస్తున్నాడనే చెప్పాలి. సో తనని పంపిస్తారా అంటే ఛాన్సెస్ 50-50 అనమాట. సో అది. సో ఒకళ్ళు వచ్చేసి రీతు చౌదరి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు అంటే ఫ్లోరా సైని గారు అనమాట. తనకి ఓటింగ్ పడుతుంది, బట్ తనని లాస్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్ ఎందుకు చేశారు, తనని ఈ వారం పంపించడానికి అనమాట. ఎందుకంటే ఏం మరి బయట అయితే లీక్స్ ప్రకారం అయితే ఫ్లోరా సైని వెళ్ళిపోవచ్చని బాగా బజ్ అయితే నడుస్తుంది. సో అదనమాట. అందుకే ఫ్లోరా సైని అను రీతు చౌదరి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని అయితే అనిపిస్తుంది. సో మరి మీరు ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు, ఎవరికి ఓటింగ్ వేస్తున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్.